ఫస్ట్ విజయ్ దేవరకొండని లేపాలని అంటే ఎప్పుడు అలాంటి మూవీస్లోనే చూసి ఇప్పుడు ఇలా చూసిన తర్వాత చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ బాగుంది. ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది, కానీ మూవీ అయితే బాగుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్గా నాకైతే మూవీ నచ్చింది. ఇవ్వనివ్వండి, ఎంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా పాజిటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా. పాజిటివ్ రివ్యూస్ తీసుకుంటే మాత్రం మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. లాజిక్స్లోనే చాలా మూవీస్ ఉన్నాయి లాజిక్స్ లేకుండా, అట్లా అని ప్రతి మూవీ ఫ్లాప్ అవ్వలేదు కదా. దేవరా కూడా అంతే ఉండింది. దేవరాంది ఒకేసారి ఎవరైనా హిట్ అయింది కదా. ఉన్నాను కదా, ఎప్పుడు అలాంటి రోల్స్కి అలాంటి హీరోస్ని ఊహించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి రోల్ ఈ హీరో చేసేసరికి ఎవరికి నచ్చట్లేదు. కానీ ఒక్కసారి చేశాడు కదా, ఇప్పటి నుంచి చూడండి ఎట్లా ఉంటుందో. కనిపించింది, మంచిగానే ఉంది. ఎమోషన్స్ వైజ్, బీజిఎమ్స్ వైజ్, యాక్టింగ్ సత్యదేవన్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుండింది. ఏమున్నాయి భయ సాంగ్స్ ఆ బీజిఎంలో. ఇంకా సినిమాలో రొమాన్స్ ఉంది భయ, ఏదో లాస్ట్లో ఒక్కరంతో ఉంది తినం, కానీ కొంచెం రొమాన్స్ పెట్టినా కూడా విజయ్ దేవరకొండకి రొమాన్స్ అనేది సెట్ అయిపోద్ది అంతే. ఇంకా సినిమాలో డైలాగులు కానీ, ఇంకా సాంగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైట్లు పోయా అబ్బాబా ఏంది పోయా. కేజీఎఫ్ పోయా ఫైట్ సినిమాలు చూస్తే కేజీఎఫ్ లాగే ఉంది పోయా. ఇంకా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గుండు చేసుకొని యాక్టింగ్ పోయా చేసాడు పోయా బాబా, ఎరగ చేసాడు పోయా అంతేనాక. ఇంకా సినిమా అయితే ఇప్పటికీ చాలా మంది చూస్తున్నారు. ఇంకా టికెట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి. వారం రోజులకి ఇప్పుడే బుక్ అయిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఇంకా ఇండస్ట్రీ అంతే. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్లో కూర్చుంటాడు అంతే. కూర్చునేది కాదు, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కింగ్ ఎవరంటే విజయ్ దేవరకొండ ఒకడే. కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. ఇంకా సత్యదేవ్ యాక్టింగ్ కూడా ఎరగ సినిమా అన్న సత్యదేవన చంపేశారన్న, అన్న దారుణం అన్న, అన్యాయమన్న, చచ్చిపోయాడన్న సత్యదేవన. చాలా బాధ వేసినారా హీరోయిన్ చెప్పిన. హీరోయిన్ సామాన్లు అయితే గట్టుకున్నాయి, హీరోయిన్లు సామాన్లు ఉన్నాయి పోయా. భాగ్యశ్రీ అబ్బా ఓరో నాయన సామాన్లు ఆ ఫిగర్. కానీ హీరోయిన్ కావాల్సింది ఇది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, ఏమి సామాన్లు ఏమి ఫిగరు, ఆ యాక్టింగ్ ఏంది, ఆ రొమాన్స్ ఏంది, ఏముంది పోయా. డాక్టర్ పోయి ఇందులో భాగ్యశ్రీ డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంటే అబ్బా ఏముంది పోయా. సినిమా మొత్తం భాగ్యశ్రీ చూస్తూనే ఉంటాం అంతే. ఇంకా సినిమా అయితే ఇంట్రెస్ట్ ఏంటి. కింగ్డమ్ లో ఇటు కొట్టినాడు విజయ్ దేవరకొండ, ఇటు కొట్టినాడు. కింగ్డమ్ మూవీ చూస్తే అరాచకం. ఆ ఊరమ్మ సీన్ చూసామనుకో, నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊరమ్మ. విజయ్ దేవరకొండ కండలు చూస్తే ఆడోళ్ళ గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూస్తే కుర్రల గల్లంత అయిపోతాయి బ్రో. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్, ఈ మూవీకి సత్యదేవ్ అన్న ఫేమస్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక కేరళ వెళ్తే గుర్తొచ్చేది వెంకీ క్యారెక్టర్. అసలు మెంటల్ బ్రో ఊరమాస్, అసలు మామూలు మూవీ కాదు. ఇలాంటి మూవీ విజయ్ దేవరకొండ కెరియర్నే మార్చేసే మూవీ మాత్రం. గౌతమ్ తిన్ననూరి యాక్షన్ డ్రామా అయితే అసలు మెంటల్ ఎక్కించేశాడు. అసలు ఈ మూవీ చూస్తూ ఉంటే అసలు ఇలా వస్తుంది. బీజిఎం కొడతా ఉంటే అనిరుద్ధి బీజిఎం ఎలాంటి చూసావా. అనిరుద్ధి మన పాలెగాడే, తెలంగాణ పాలెగాడే. అనిరుద్ధి మాత్రం మనోడే. నేను కొద్దిగా నమ్మలేదు కానీ మన కట్టప్పే అనిరుద్ధి మాత్రం చించి పడేసాడు. బీజిఎం అయితే మాత్రం చెవుల్లో నుండి కొద్దిసేపు ఇలా అయిపోయినాయి కొద్దిసేపు. ఆ ముసలి గట్టి వచ్చారనుకో, ఆర్టిస్ట్కి వచ్చి వెళ్ళిపోతారు అనమాట. బీజిఎం అయితే వేరే లెవెల్ బ్రో. ప్రతి ఒక్క క్యారెక్టర్కి వెల్యువేషన్ ఇచ్చాడు అనిరుద్ధ్ మెంటల్ మాస్ బీజిఎం. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. భాగ్యశ్రీ అందం చూసామనుకో అసలు కారిపోతుంది బ్రో, ఏముండదు. భాగ్యశ్రీ మేడం అందం చూస్తే మెంటల్ ఎక్కిపోయింది అంతే. ఫిక్స్ 100 crores ఫస్ట్ డే వస్తాయి నమ్మకం అని చెప్తున్నా. విజయ్ అన్న యాక్టింగ్ చూసావా, ఒక అర్జున్ రెడ్డి గీతా గోవిందం కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ యాక్షన్ చంపేశాడు. చాలా మందికి కొంతమందికి నచ్చదు, ఎందుకంటే ఆ ఎమోషనల్ కానీ అది కొంచెం బాగా హెవీ పెట్టేశాడు అన్నమాట. హీరోయిన్ అసలు ఎందుకు పెట్టారా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకైతే అసలు హీరోయిన్ యాక్టింగ్ అవసరం లేదు, మొత్తం కూడా అన్న తమ్ముళ్ళు ఇద్దరే చేస్తారు, హీరోలే చేస్తారు. కానీ నరుకుడు మాత్రం బీభత్సంగా ఉంది భయ. అంతా ఎర్ర సముద్రం అయిపోతుంది థియేటర్ అంతా కూడా. పాటలు ఒక్క 2 పాటలు అయితే హైలైట్గా అనిపించినాయి నాకైతే. యూజువల్ ఏంటంటే చివరికి అంతా మొత్తం సస్పెన్స్ పెట్టేశాడు. అంటే ఫస్ట్లో ఏం లేదు, పార్ట్ 2లో మనం చూడాలి, వెయిట్ చేయాలి అన్నట్టుగా ఈ సినిమా మనకు చూపించినట్టయితే అర్థమైంది. విజయ్ దేవరకొండ ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడని అయితే అనిపిస్తుంది.